వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D గేమ్ అయితే ఆడుతున్నాను అనమాట. సో పూర్ టు రిచ్ ఎలా చేయాలనేది సిరీస్ అనమాట ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో. సో ప్రస్తుతానికి నేను ఒక పూర్ విలేజ్లో అయితే ఉన్నాను. సో ఫ్యూచర్లో రిచ్గా మారటానికి ఎలా కష్టపడాలనేది అయితే చూస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గైస్, సో నేను ఒక మెకానిక్ అనమాట. సో మెకానిక్ షెడ్కి అయితే వెళ్దాము. బాయ్ అమ్మా. ఓకే గైస్, అక్కడ వెళ్ళిన తర్వాత అయితే కలుస్తాను నేను. ఓకేనా, రోజైతే లేట్ అవుతుంది అనమాట. ఈరోజు బాస్ ఏమంటాడో తెలియదు, రోజైతే తిట్లు ఉంటున్నాయి గైస్. సో అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాను. దగ్గరికి అయితే వచ్చేసాను. మీకు కనిపిస్తుంది కదా రైట్ రావాలి అనమాట. సో వచ్చేసాను. సో ఈరోజు వర్క్ ఏంటి చూద్దాము. బాస్ వచ్చేసి వెహికల్స్ కూడా అయితే చేసి పెట్టేశాడు. సో ఓకే, వెహికల్స్ అయితే కనపడుతుంది. ఫస్ట్ సార్ కనపడే వెహికల్స్ వద్దాము. వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసి సార్ దగ్గరికి అయితే వెళ్దాము. రోజు లేటే, ఇవాళ కూడా లేటే. ఎందుకు రెండుసార్లు లేట్ చేస్తాం? సారీ సార్. ఇంకెప్పుడు లేట్గా రాను సార్, వెహికల్ పని చేయండి సార్. రోజు ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటాం. ఇంకోసారి లేట్గా వచ్చామనుకో జాబ్లో నుంచి తీసేయాల్సి వస్తుంది. రేపటి నుంచి లేట్గా వచ్చామంటే. ఓకే, బ్యాక్ సైడ్ అయితే వెహికల్స్ ఉన్నాయి, విఐపి వెహికల్స్. సో ఈవినింగ్ లోపు రిపేర్ చేసి బయట అయితే పెట్టేసి. ఓకేనా? ఓకే సార్. ఇంకా ఏం చూస్తున్నావు? ఓకే సార్. వీళ్ళకి 10,000 ఇవ్వడానికి నేను ఇక్కడ పని చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకే గైస్, వెహికల్స్ అయితే రిపేర్ అయితే అయిపోయింది. సో వెహికల్స్ తీసుకెళ్ళి షోరూమ్లో అయితే పెట్టాను. సో చీకటి పడిపోయింది కాబట్టి నేనైతే షోరూమ్లో నైట్ అయితే అయిపోయింది. 10:30 టైం వచ్చేసి. సో ఫాస్ట్గా వెహికల్స్ లోపల పెట్టేసి వదిలేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పటివరకు వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరన్నంటే దయచేసి లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, అదేంటండి ఇంటికి వెళ్ళి దాంట్లో మాట్లాడుకున్నాం. సో
లేకపోతే ఓనర్ మన జాబ్ నుంచి తీసే అవకాశం కూడా ఉంది. సో ఓకే, ఇప్పుడు చెప్తాను. వెహికల్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే స్లోగా వెళ్ళాలి. బ్రేకులు అయితే సరిగ్గా పనిచేయట్లేదు. బాస్ అయితే అప్పుడప్పుడు సైలెంట్గా వచ్చి చూస్తాడు, చూసి వెళ్తాడు. నేను నా వెహికల్కి ఏమైనా రిపేర్ చేసుకుంటున్నాను. సో నేను అయితే సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాము. చీకటి అయితే పడిపోయింది. నెక్స్ట్ బ్రేక్ అయితే సరిగ్గా పడవు. ఒక్కొక్కసారి అయితే సడన్ పడిపోతాయి, ఒక్కోసారి అయితే పడవ అసలు. ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా? ఓకే గైస్, ఇంటి సందుకు అయితే వచ్చేసాను. సో ఇంటి మీద అయితే వచ్చేసాను. స్కూటీ మీద పార్క్ చేశారు ఇంట్లో. ఓకే గైస్, ఓకే గాయస్, సో ఈరోజుకైతే ఇంతే. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సో that's it guys, thanks for watching. I'll see you in the next one. See you soon guys.